నా అనుభవంలో మాట జీవితం ఏదంటే, నాకున్న దర్శనం ఎప్పుడు కూడా నాకున్న వనరుల కన్నా ఎక్కువగానే ఉండాలని ఆశపడతాను. దట్స్ వే గాడ్ ప్రూవ్స్ దట్ ఈజ్ ఆసమ్ అండ్ వండర్ఫుల్. నాకున్న దర్శనం ఎప్పుడు కూడా మనకున్న రిసోర్సెస్ కన్నా ఎక్కువగానే ఉండాలి. మరి చర్చ్ ఎక్స్టెన్షన్ చేయడానికి స్థల సేకరణ కావచ్చు, ఆ తర్వాత మరి ప్రిపరేషన్స్ అన్నింటిలో కూడా దేవుడు అడుగడుగున ప్రతి నిమిషం కూడా ఐ డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని మీద ఆధారపడతాను. బహుశా రిజల్ట్స్ మీరు చూస్తున్నారేమో, కానీ దాని వెనకాల ఉన్న ప్రార్థన, విశ్వాసం చాలా గొప్పది. ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, మరి వారి ప్రార్థన జీవితం చాలా గొప్పది. పరిచర్య కోసం కావచ్చు, మన సంఘం కోసం దైవజనులు ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ప్రేయర్ వారియర్స్ ఇన్ అవర్ చర్చ్. కన్నీటితో ప్రార్థన చేసే దేవుని బిడ్డలు మన సంఘంలో ఉన్నారు. వారిని బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తాను, అతిశయపడతాను. అండ్ దెన్ దేవుని సేవకులుగా మేము ఏది చెప్పినా ఇంకా మరలా మారు మాట్లాడకుండా దైవజనులు చెప్పారు కాబట్టి చెయ్యాలన్న ఆ తపన చాలామంది యవన బిడ్డల్లో నేను చూశాను. ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్. ప్రభు చిత్తం అయితే ఇవన్నీ కూడా గుడ్ ఫ్రైడే రోజు నేను అక్నాలెడ్జ్ చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచి ఇంకా గొప్ప కార్యాలు జరిగించాలని, రానున్న రోజుల్లో మన చర్చ్లో, మన మందిరంలో దేవుడు ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన ఈ వారంలో బలంగా ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఫర్ అవర్ చర్చ్? క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి ప్రభువా? అనేక మంది వస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, స్థిరపడుతున్నారు, బ్రాంచ్లు ప్రారంభించబడుతున్నాయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రి ప్రభు ఒక సంఘటన చూపిస్తూ ఉన్నారు. మన చర్చ్ని ఒక ఆయన ఇలా ఒక కౌగిలించుకుంటే ఆ పోస్చర్ ఎలా ఉంటుందో, తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక ఆజానుబాహుడు మన చర్చ్ని ఇలా గట్టిగా పట్టుకున్నట్టుగా నేను చూశాను రాత్రి. లేవగానే ప్రభువును స్తుతించాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హోల్డింగ్ ఆల్ ఆఫ్ అస్. యు ఆర్ ఇన్ కంట్రోల్. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని నడిపిస్తుంది ఎవరు అంటే మేం కాదు, మన ప్రభు. ఆయన పట్టుకున్నాడు. అందును బట్టి ఇంతమంది ఇంత ఆసక్తితో దేవుని మందిరానికి రావడం. ఐఎమ్ షూర్ మీలో చాలామంది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ప్రభువులో ఎదుగుతున్నారు, బలపడుతున్నారు. దేవుడు మీ పట్ల చేస్తున్న గొప్ప కార్యాలు అనేక సాక్ష్యాలు వింటున్నప్పుడు మరి నేను బ్లెస్సీ గారు ఆయా సందర్భాల్లో కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో. ఎంత బిజీగా ఉన్నా వీ హ్యావ్ సమ్ టైమ్ టు కాన్వర్స్, సమ్ టైమ్ టు టాక్. అందులో అనేక మంది జీవితాల్లో ప్రభు చేస్తున్న మేళ్ళు ఉపకారాలను తలంచుకుని ప్రభువును స్తుతిస్తున్నారు. యు ఆర్ సో ఇంపార్టెంట్ టు గాడ్ and every individual in our church, especially we care for people. మన సంఘానికి వచ్చే చిన్న పిల్లల పక్షంగా కూడా మేము చాలా కేర్ కలిగి ఉంటాం. ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. మీ జీవితాల్లో కూడా దేవుడు బలమైన కార్యాలు జరిగించిన ప్రార్థన చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్. మనం ఎక్కడెక్కడైతే బ్రాంచ్లు ఎస్టాబ్లిష్ చేస్తున్నామో, రానున్న రోజుల్లో దేవుడు మనల్ని బలపరిస్తే, మన హస్తాలు దేవుడు బలపరిస్తే, ఆయా ప్రాంతాల్లో ఒక చర్చ్, ప్రభు చిత్తం అయితే ఒక చిన్న హాస్పిటల్, ఆ ప్రాంతంలో ఇంకా దేవుడి ద్వారాలు తెలిసి ఒక మంచి స్కూల్ ఆ ప్రాంతాల్లో నిర్మాణం చేయబడాలని ఆశ అయితే నాకుంది. కీప్ ఆన్ ప్రేయింగ్ ఫర్ దోస్ థింగ్స్. దేవుడు బలమైన కార్యాలు జరిగించినట్లుగా వాటి కోసం ప్రార్థన చేయాల్సింది మనం చేస్తున్నాను.